ఫ్రెండ్స్, ఏంటక్కో బెండకాయలు చూపిస్తున్నావు అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, టేస్టీ పకోడీ చేసి చూపిద్దామని అందుకే బెండకాయలన్నీ వాటర్లో వేసి క్లీన్ చేస్తున్నాను. చూడండి, బెండకాయలన్నీ ఇప్పుడు నీట్గా బట్టతోటి తుడుచుకొని కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇవిగోండి బెండకాయలన్నీ ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు బెండకాయలకి పకోడీకి మనం శనగపిండి అయినా వేసుకోవచ్చు, కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు, బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏ పిండి అయినా ఉన్నా పర్లేదు. ఇదిగో శనగపిండి అయినా వేసుకోవచ్చు. నేను 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఈ కట్ చేసిన బెండకాయలు వేసేసుకున్నాను. ఈ కట్ చేసిన బెండకాయలు వేసేసినాం కదా, ఇప్పుడు మనము కొంచెం బియ్యం పిండి వేసుకుందాం. 1 కప్పు కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ కారం, కొద్దిగా పసుపు, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా ఫ్రెండ్స్, కొంచెం అంటే ఫ్లేవర్. ఇదిగోండి పిండి అంతా ఇలా కలుపుకున్నాము. ఇప్పుడు కడాయి పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సేమ్ కర్రీ పాయింట్లో కూడా ఇలాగే దొరికిద్ది. ఎంచుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. కొద్దిగా పల్లీలు ఫ్రై చేసుకుందాం. బెండకాయ ఫ్రైలోకి పకోడీ లేకైతే పల్లీలు ఉండాలి ఫ్రెండ్స్. పల్లీలన్నీ ఏగిపోయాయి కదా, ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా, ఇదిగోండి కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకుందాం. ఇదే ఈ ఆయిల్లో పల్లీలు కరివేపాకు అంతా ఫ్రై చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము బెండకాయల పకోడీ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవిగోండి పల్లీలన్నీ వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఈ పకోడీ అంతా ఫ్రై చేసుకుందాం. అదే ఆయిల్లో. ఆయిల్ ఎట్లయినా హీట్ ఎక్కింది, రెడీగా వేసేద్దాం ఫ్రెండ్స్. కానీ ఫ్రెండ్స్, ఈ బెండకాయ పకోడీ కానీ దొండకాయ పకోడీ కానీ రైస్ లేకైనా బాగుంటుంది ఫ్రెండ్స్. పప్పు చారులేకి, పప్పులేకి, ఏదైనా రోటి పచ్చళ్ళకి నంజుకోనికి సైడ్ కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మళ్ళీ బెండకాయ పులుసు పెట్టిన, బెండకాయ ఫ్రై చేసిన అంత ఏం తినరు. ఇలా చేసి ఒక్కసారి పెట్టండి, వాళ్ళు మళ్ళీ అడుగుతారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, బెండకాయలన్నీ ఇలా పకోడీలాగా కాలిన వెంటనే ఇలా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక చిల్లులు గిన్నెలోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. బెండకాయ పకోడీకి పైన కారం పొడికి కావాల్సిన పదార్థాలంటే ఎల్లిపాయ రెబ్బలు, కొద్దిగా కారం ఫ్రెండ్స్. ఇవి 2 మిక్సీ పట్టాలి. ఉంటే వట్టి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్. ఎల్లిపాయ రెబ్బలు, 1 రవ్వ ఉప్పు, కొద్దిగా కారం వేసి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. వేసాం కదా, ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. బెండకాయ పకోడీ అంతా రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే ఈ పకోడీ ఒక్కసారేమో మా అబ్బాయిని అడిగి కర్రీ పాయింట్లో నుంచి తెప్పించింటాను ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది నోటికి తింటుంటే. మనం కూడా చేసుకోవాలి, ఇంట్లో పిల్లలకి పెట్టాలని ట్రై చేస్తాను ఫ్రెండ్స్. కొద్దిగా బాగా వచ్చింది. ఇంకా అప్పటి నుంచి మా ఇంట్లో బెండకాయ కూర అంటే తక్కువ, పకోడీ అంటే ఎక్కువ ఫ్రెండ్స్. మా పిల్లలు బెండకాయ పకోడీకి మా పెద్ద అబ్బాయి చాలా ఇష్టంగా తింటాడు. ఆయన బెండకాయ పులుసు పెట్టి అస్సలు తిండు. ఏదైతే ఏముంది ఫ్రెండ్స్, పిల్లలకి ఎలాగైనా బెండకాయ తినిపించాలంటే ఓయమ్మ కొద్దిగా నూనె అయిపోతుంది అనుకోకుండా మనము ఇలా కమ్మగా వండి పెట్టామనుకో, భర్తకైనా పిల్లలకైనా బాగా తింటారు ఫ్రెండ్స్. పేరు పెట్టకుండా తింటారు. చాలా టేస్ట్గా ఉందని తింటారు ఫ్రెండ్స్. మా ఇంట్లో పకోడీ అంటే దొండకాయ పకోడీ, బెండకాయ పకోడీ ఫేమస్ ఫ్రెండ్స్ మా ఇంట్లో వరకు. అన్ని ప్లేట్లోకి తీసుకున్నాం. ఇప్పుడు మనము పల్లీలు, కరివేపాకు, తెల్లవాయి కారం అన్నీ వేసేసుకుందాం ఫ్రెండ్స్. అన్ని పల్లీలు ఇవన్నీ వేసేస్తున్నాం. ఇవన్నీ వేసి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత కొంచెం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తెల్లవాయి కారం ఫ్రెండ్స్, ఇది కూడా అలా వేసేసి ఇట్లా కలిపేసుకోవడమే. ఇలా
అంటే ఆల్రెడీ మనం బెండకాయలలో కారము ఉప్పు అన్నీ వేస్తాం కదా. పండు మిరగాయల చట్నీ ఇలా రెడీ అయిపోయింది. పోపు వేసాము. ఇవాళ మా లంచ్లోకి పండు మిరగాయల చట్నీ, బెండకాయ పకోడీ. ఫ్రెండ్స్, బెండకాయ పకోడీ రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. కొద్దిగా ఓపిక చేసుకొని పిల్లలకి ఇలా వండి పెట్టామనుకో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు వద్దు అనకుండా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే బెండకాయ పకోడీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి మా అబ్బాయికి ఒకటి ఇస్తున్నా టేస్ట్ చేయమని. ఎలా ఉంది శశాంక్? సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. అలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. బెండకాయలు ఇలా తెచ్చుకున్నప్పుడు పిల్లలు తినరులే అని వేస్ట్ చేసుకోకుండా ఇలా బెండకాయ పకోడీ చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండిద్ది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు కూడా రండి, బెండకాయ పకోడీ తినండి. ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. మంచి మంచి వంటలు, మంచి మంచి వీడియోస్ తీసి పెడతాను. ఒక లైక్ కొట్టండి. ఈరోజు లంచ్లోకి బెండకాయ పకోడీ, పండు మిరగాయల చట్నీ నూరా. ఏంటక్క బెండకాయ పకోడీలోకి పప్పు చారు అన్నావు, ఏంటి చట్నీ చేసావు అనుకుంటున్నారా? నిన్ననే ఫ్రెండ్స్ తోటాకు పప్పు చేసింటిని. మా పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి వద్దులే మమ్మీ ఇవాళ ఈ చట్నీ చేసి బెండకాయ పకోడీ పెట్టి మమ్మీ అని అడిగారు. అందుకే వాళ్ళు అడిగినట్టుగానే ఈ రెండు చేశాను ఫ్రెండ్స్ ఈ లంచ్లోకి ఈరోజు. మీరు కూడా ట్రై చేయండి. రోజు పప్పు వద్దనంటే నిన్న పప్పు ఇవాళ పప్పు అన్నారు ఫ్రెండ్స్. అందుకే ఇవాళ టేస్టీగా పండు మిరగాయల చట్నీ చేసి బెండకాయ పకోడీ చేశాను ఫ్రెండ్స్ లంచ్ బాక్స్కి.